శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి శ్లోకం ప్రారంభిస్తాం. ఓం విశ్వం విష్ణువ్రషట్కారో భూతభవ్యా భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. విశ్వం విష్ణువ్రషట్కారో భూతభవ్యా భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఈ శ్లోకానికి అర్థము తెలుసుకుందాం. ఓంకారము పరమాత్మకు పర్యాయ పదం, ప్రపంచానికి ప్రాణం, మూడు లోకాలకు మూలం, సకల సారస్వత సారం, ఆగమ నిగమాలకు ఆధారం, ఆత్మపరాయణులకు అక్షయమైన పాతేయం, కర్మయోగులకు కంఠహారం, భక్తులకు కొంగు బంగారం, ముక్కోటి దేవతలను ముచ్చటగా మూడు మాత్రలలో వెలగించి మాత్రలకు అందని తురీయ మాధుర్యంలో పరమవరేణ్యమైన పదార్థాన్ని ప్రతిపాదించగల ప్రణవస్వరూపం, నిత్యనూతనం పరమ పురాతనమైన ఈ ప్రణవమే ప్రపంచం, ప్రపంచమే పరమాత్మ. కాబట్టి పరమాత్మ ప్రణవస్వరూపుడు. ప్రణవ రూపంలో పరమాత్మ ప్రపంచంలో పంచభూతాల్లో పంచ తన్మాత్రల్లో శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో ప్రవేశిస్తాడు. పంచతత్వాల్లో ప్రవేశించిన పరతత్వం విశ్వము అంతటా వ్యాపించి ఉంటుంది. అది లేని చోటు లేదు. అదే సమస్తం, అది ఏ సర్వస్వం, అది ఏ విశ్వం. ఈ విశ్వాత్మకు లింగభేదం లేదు. పురుషుల్లో పురుషుడు, స్త్రీలలో స్త్రీ, జడచేతన జగత్తులో జడచేతన రూపంలోనే సంచరిస్తూ అన్నింటినీ స్పందింపజేస్తూ మహానందంలో మునిగి పాలకడిల్లులో పన్నగ సాయి హాయిగా పరుండి కూడా ప్రపంచమంతటా నిండి ఉన్న ఆ పరాత్పరుడే విశ్వరూపుడు. అతడే విష్ణువు. విశ్వంలో ప్రవేశించి ప్రాణుల్లో ప్రాణాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రభు. విశ్వవ్యాపకమైన విశ్వాత్మ విభూతి అణువణువులో తొణికిసలాడుతూ ఉంటుంది. ఎక్కడ చూచినా అతని రూపకల్పనమే, అతని వాగ్విలాసనే, అతని అఖండ చైతన్యమే. ఇంతటి మక్కువతో మంచిని పెంచిన మమకారంతో మహాశిల్ప నైపుణ్యంతో కూర్చిపేర్చిన సృష్టిని చివరకు ఆ లీలామయుడు తనలోనే లీనం చేసుకుంటాడు. అందుకోసం యజ్ఞయాగాదుల్లో అతడు వషట్కార స్వరూపుడై హవిస్సును ఆరగిస్తాడు. నిత్యము మనము భుజించే ఆహారంలోని సారాన్ని కూడా ఆ వషట్కారుడే వైశ్వానర రూపంలో గ్రహిస్తాడు. నిజానికి మనం చేసే పనులు, తినే తిండి, ఆచరించే పుణ్యకర్మలు, ఒకరిచ్చే దానాలు, సాధించే సాధనలు, తపస్సులు అన్నీ పరమాత్మకే అంకితమవుతాయి. తెలిసి అర్చిస్తే అర్చన అవుతుంది, లేకుంటే గాలికి ఎగిరిన పేలపిండి అవుతుంది. ఎలాగైనా అంతా బ్రహ్మార్పణమే. ఇలా సృష్టి స్థితి లయాలకు మూలకందమైన శ్రీ మహావిష్ణువు భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభు. జరిగినవి, జరగనున్నవి, జరుగుతున్నవి అన్నీ ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఆచరించే వ్యక్తి ఆధారం, నిమిత్తం, సాధనం, ఆచరింపచేసే అంతరాత్మ అన్నిటికీ మూల కారణం. ప్రపంచంలో ప్రభవించే ప్రతి ప్రాణి కూడా పంచభూతాలకు అధిపతి అయిన విశ్వాత్మ చేతిలో తయారైన ప్రతిరూపమే. ఒకానొక రూపానికి ఇది ప్రతిరూపం, ఒక బింబానికి ఇది ప్రతిబింబం. ప్రాణం పోసి ప్రాణులను సృష్టించే భూతకృత్తే సకల జీవరాశిని పోషించి భూత భృత్తు కూడా సృజించినవాడే భరిస్తాడు. అంతేకాదు, లయించే వరకు తన సంతతిలో ఉదయించే భావ సంతతికి కూడా అతడే సూత్రధారుడు. భవ్యమైన మానవ జీవితంలో భావానికి చాలా ప్రాధాన్యం ఉంది. మానవుడు భావజీవి, భగవంతుడు కూడా భావనారాయణుడు. నరులకు నారాయణునికి మధ్య సంధి సూత్రం భావం. తన సృష్టికి తాను వేరు కాకుండా మధ్యలో ఈ అనుబంధాన్ని ఏర్పరచుకున్నది కూడా ఆ నేర్పరియే. జీవాత్మకు పరమాత్మకు మధ్యవర్తిగా ప్రవర్తించే ఈ భగవత్తత్వమే భూత ఆత్మ. చూచేందుకు, వినేందుకు, ఆనందించేందుకు
అతడు కూడా మనలాంటి మనుష్యుడే, భూత భావనుడే. మనలాంటి భావాలే అతనివి, అతని భావాలే మనవి. అందుకే మరి యొక్క సంచికలో శ్రీ మహావిష్ణువు యొక్క గుణవైభవ విశేషాలను 2వ శ్లోకమైన పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుషసాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ అనే విశేషాలను మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీనారాయణమర్పితం.